దగ్గరికి వస్తా ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తా. సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. శ్రీనివాస్ చౌదరి గారు, క్రెడిట్ ఏమో చంద్రబాబు గారిది, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో మేము దగ్గరుండి లోన్ ఇప్పిస్తున్నామని, అంటే పెదరాయుడు తరహాలో కండువా వేసుకొని మేమే ఇప్పిస్తున్నాం లోన్. వాస్తవంగా లోన్ వ్యవహారాలన్నీ ఆయన నేరుగా చూసుకోగలరు. ఆయనకున్న అనుభవం కానీ నేపథ్యం కానీ ప్రపంచ బ్యాంకుతో ఉన్న సాన్నిహిత్యం కానీ ఇన్ని ఉండగా ఇవాళ కొత్తగా కేంద్ర ప్రభుత్వం వచ్చి అమరావతి కోసం చేసేది ఉంది, మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో వేసుకునేది. మీకేంటంటే ఇప్పుడు మొహమాటం ఉంది, ఎందుకంటే అలయన్స్లో ఉన్నారు కాబట్టి. మీరు కొంచెం నిర్మోహమాటంగా మారుతారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సార్, మొదట పరశురామ్ గారు మీకు డబల్ టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారికి, పాదయాత్ర గారు వైఎస్ఆర్సీపీ నేత, బాలకోటయ్య గారు అమరావతి పోరాట నేత, కిరణ్ గారికి బీజేపీ నేత నమస్కారాలు, శుభోదయం. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి నిర్మాణం అనేది కొంత ప్రతిష్టాత్మకంగానే నిర్మించాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దానివల్ల ఎవరికి అజమాయిషి, ఎవరు క్రియేట్ చేసుకుంటున్న విషయం పైన మేమైతే అప్సపాలకు పోదలుచుకోలేదు. మాకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి కేంద్రం హామీగా ఉంటూ ఆ నిధులు ఇస్తున్నారు. పైగా అంతర్జాతీయ నిధులు రావడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా వచ్చి డిస్కస్ చేయటం, దానికి వస్తా పెద్ద ఎత్తున 40,000 కోట్ల వరకు దశల వారికి ఇవ్వండి, దాదాపు 5-6 లక్షల మంది నివాసితులు ఇక్కడ గత రాబోయే 5 రోజుల్లో ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా రోడ్లు, రింగ్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, మౌలిక సదుపాయాల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. దాంట్లో దాదాపు అందరూ కూడా అంగీకరించి గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల నష్టపోయిన అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకొని ఆంధ్రుల రాజధానిగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మంచి అడుగు మొదలుపడింది. అయితే 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ముందే కేంద్ర ప్రభుత్వ హామీతో అమలు చేయడానికి వాళ్ళు అంగీకరించారు. కాబట్టి దీన్ని కాస్త 40,000 కోట్ల వరకు పెంచమని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ సంస్థలు, కేంద్రం నుంచి రావాల్సిన సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో పాటు ఇండస్ట్రీ పాలసీ కానీ, అమరావతికి కేటాయించిన వివిధ ఫారిన్ అఫైర్స్ బంగ్లాస్ కానీ, అలాగే విదేశీ సంస్థలు వచ్చినటువంటి ఐటీ సంస్థలు వచ్చినటువంటి వాళ్ళకి కావాల్సిన స్థలాలు కానీ నిర్మించుకోవాలంటే తగిన నిధులు చాలవు. కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకోవడం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతో అంతర్జాతీయ బ్యాంకులు కానీ ఈరోజు ఉన్నటువంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని ఇస్తామని అంగీకరించడం అనేది సుపరిణామం. అయితే ఎవరు గొప్ప ఎవరు చిన్న అని మేము అనుకోదలుచుకోలేదు. మాకు మెయిన్ టార్గెట్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి. గడిచిన 60 రోజుల్లో దాదాపు చాలా స్కీములు, దాదాపు 40-50 స్కీములు అమలు చేశారు. సూపర్ 6 అమలు చేయడంలో చాలా ముందున్నారు. ఆగస్టు 1 నుంచి ఉచిత బస్సులు, సిలిండర్లు కూడా అప్లై చేస్తున్నారు. మేమైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని పూర్తి చేసి పోలవరం, అమరావతితో పాటు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తాం. అయినా సరే కొంత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లిస్టులు పెడుతున్నారు, కొంత బ్యాడ్ ప్రచారం కూడా చేస్తున్నారు రోజువారీ పత్రికల్లో. వాటిని కూడా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఏం చేయాలని చెప్పి ఆయన శ్వేతపత్రాలు చేయడం జరిగింది. వాటి రికవరీ కోసం కూడా ఒక శాఖ కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా టీడీ నుంచి రాష్ట్ర 23 జిల్లాలు జరిగిన అభివృద్ధి పైన, ల్యాండ్ శాండ్ పైన కాకుండా ఇతర అభివృద్ధి అంశాలపైన కీలకంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న మొన్న మీరే చూశారు, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించడం, ఆ తర్వాత ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన భారీగా నిధులు కేటాయించకపోతే వస్తున్న వర్షాకాలం కాబట్టి కొంత గేట్లు దెబ్బతిని తుంగభద్ర లాంటి డ్యాములు తెగిపోతే రైతులు నష్టపోతారని సమీక్ష జరుగుతా ఉంది. అనేక అంశాలపైన ఈరోజు క్షేత్రస్థాయిలో పని వేగవంతం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అన్ని శాఖలు బాగా పనిచేస్తున్నాయి. ఒక ప్రముఖ నాయకుడు 2 నెలల పాలన మీద మీరు అంతర్గతంగా మీరు సమీక్షించుకుని ఉంటారు. అందులో మీరు ఫిల్టర్ చేసి చెప్పే విషయాలు ఏమన్నా చెప్పగలరా? అంటే అన్ని మీరు చెప్పలేరు అనుకోండి. తప్పకుండా సార్, ఖచ్చితంగా మేము ఏదైతే క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ జనసేన నాయకులు కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలకు భారీగా గురై నష్టపోయి కేసులు, ప్రాణాలు పోగొట్టుకున్న మిత్రులను కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మీరు అసలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగు ఉండడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో రాష్ట్రం నష్టపోతుంది, అటువంటి శత్రుశేషం, రుణశేషం, అదేవిధంగా అగ్నిశేషం ఉండకూడదనే విధంగా కామెంట్లు మాట్లాడడం,
తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం, జైల్లో వేయటం, అనేక అంశాలపైన సోషల్ మీడియాలోను పేపర్లను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అయితే ఏదైనా సరే చట్ట ప్రకారం చేయాలి, సమన్వయం పాటించాలి కాబట్టి మాక్సిమం చెప్తున్నారు. అయినా సరే విజయవాడ లాంటి ప్రాంతంలో నిన్న అంబేద్కర్ విగ్రహానికి ఆ పేర్లు కొట్టేయటం, అక్కడ పార్టీ నాయకులు బాగా వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తే చాలా ఆవేశంతో రగిలిపోతున్నారు. గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు తట్టుకోలేక ఇంకా నిశ్శబ్ద చేస్తున్నారా, ఇంకా ఇబ్బంది పెడుతున్నారా, ఇంకా ఎన్ని రోజులు చూడాలని ఒక ఆవేశపూరితమైన ప్రకటనలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆవేశాలు మంచిది కాదు. ఓ పని చేయొచ్చు కదండి శ్రీనివాస్ చౌదరి గారు, 2 నెలలు అయింది సమీక్షించుకొని ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక జైలు ఏర్పాటు చేసి వైసీపీ వాళ్ళందరినీ తోసేస్తే అయిపోతుంది కదా, ప్రశాంతంగా మీరు పరిపాలన చేసుకోవచ్చు. అది చాలా మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాలు ఆ విధంగా మరి మీరే అన్నారు కదా రగిలిపోతున్నారు, అసలు ఆవేశంతో ఊగిపోతున్నారు, బీపీలు పెరిగిపోతున్నాయి అని. ఇది ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోంది. సరే ఎంతైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అక్రమంగా పోకూడదు అనేది పార్టీ నిర్ణయం. 3 పార్టీలు ఎన్డీఏ కమిటీ కూడా అదే నిర్ణయించుకున్నది, కక్షా దగ్గర పోకూడదని. సాధ్యమైన వరకు పార్టీ నాయకులు కార్యకర్తల్ని సముదాయిస్తున్నాం. నిన్న కూడా మొన్న ఒక మా పార్టీ నాయకులు కూడా మీటింగ్ లో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. కొన్ని విశాఖ విధానాలపైన ఇప్పటికి కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పులు చేస్తున్నారు, మీరు చర్యలు తీసుకోవడం లేదు. ఇట్లా జిల్లాలో చాలా అంశాలపైన టీడీడీలో కూడా ఈరోజు ప్రభుత్వంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప నాయకులను చెప్పుకొని గత వైసీపీ ప్రభుత్వంతో అంటగాయిన వాళ్ళు వేరే విధేయులు అని చెప్పి టీడీపీకి, బీజేపీకి, జనసేన చెప్పి లెటర్లు పెట్టడం, వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాట్లాడడం కార్యకర్తలు కూడా చాలా మంది విస్మయానికి గురి చేసింది. ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని కూడా సముదాయించి తగిన చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మనం రాజరిక ప్రభుత్వం, నియంత్రణ ప్రభుత్వం లేదు కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులు బయట పెట్టాలి. కాబట్టి కర్ణాటక వెళ్ళిన విషయాలు కూడా మీకు తెలుసు. కాబట్టి అనేక అంశాలపైన క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్ణయాలు తీసుకొని ఆ సాక్ష్యాధారాలతో బయటపెట్టి మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రకు నష్టం చేయకుండా విధంగా శిక్ష వేయాలతో ఆ శాఖలు పనిచేస్తున్నాయి సార్. అందుకే సమయం పడుతుంది. కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ఏదైతే మాట ఇచ్చామో రాష్ట్ర ప్రజలకి దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు జరిగిన అవినీతి పైన ఎన్క్వైరీ చేసి శిక్ష చేయాల్సిన బాధ్యత ఉంది. సరే అనేక అంశాలపైన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన రావాలెత్తున్నారు. వాటన్నింటినీ కూడా మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ప్రజలకు గెలిపించిన ఈ నిర్ణయం మా శిరోధార్యంగా మా యొక్క సేవకు నిదర్శనంగా ఉండాలి. కానీ అజమాయిషీ పద్ధతిలో ఉండకూడదు. దీంతో నాయకులు ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కూడా ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి మాధ్యమంలో ఆంధ్ర రాష్ట్రం గడిచే 5 రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్న నమ్మకం మాకుంది. రైట్ అండి, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వస్తాను మళ్ళీ. నష్టపోతామన్న ఆలోచన మాత్రం ఉంది కాబట్టి సమాధానిస్తున్నాం. రైట్ రవికిరణ్ గారు, ఇప్పుడు ఓకేనండి? ఐ థింక్ మీ వాయిస్ క్లియర్గానే ఉందా రవికిరణ్ గారు? ఐ థింక్ హలో. రైట్ అండి, ఇంకా సెట్ కాలేదు, అదే వాయిస్ సరిగ్గా రాలేదు. ఒక్కసారి మీరు లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి రవికిరణ్ గారు. ఈ లోపల